Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, అందరికి గుడ్ మార్నింగ్ అమ్మా, వచ్చారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు మనము 2 అక్షరాల పదాలను చూడబోతున్నాం. అందులో ఏ అయిపోయింది, బిసిడి వరకు అయిపోగొట్టుకున్నాము. ఈరోజు ఈ అనేటువంటి టాపిక్లోకి వచ్చాం. ఈకు సంబంధించినటువంటి పదాలు 2 అక్షరాలు, అంతే, ఎక్కువ కాదు, 2 అక్షరాలు ఎలా జోడించాలి, ఎలా పలకాలి అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ మీరు గమనించండి, ముందుగా ఈ అని రాసి తర్వాత ఒక దాంట్లో ఏ జోడిస్తాం, ఒక దాంట్లో బి జోడిస్తాం, ఒక దాంట్లో సి జోడిస్తాం. ఇలా జోడిస్తూ వాటిని ఏం పలుకుతాం, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. సరే, ముందుగా నేను ఒకసారి క్లియర్గా అన్నీ కూడా చదివి వినిపిస్తానమ్మా, తర్వాత మీరు కూడా నిదానంగా చెప్పుదురు. ఓకే, అయితే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఈ చదువు అనేటువంటి విషయంలో మన దృష్టికోణము ఇంగ్లీష్ విషయంలో, మళ్ళీ అది కూడాను AEIOU ఈ 5 అక్షరాలు చాలా చాలా పవర్ఫుల్ అమ్మా. వీటిని ఓవల్స్ అంటారు, ఇవన్నీ తెలుసు మీకు. ఈరోజు మొదటి అక్షరమే ఓవల్గా తీసుకుంటున్నాం. ప్రతిదీ కామన్గా, ఫర్ ఎగ్జాంపుల్ బి తీసుకున్నాం, దాని తర్వాత వచ్చే దాంట్లో AEIOUలను గమనించే వాళ్ళం. ఇక్కడ అలా కాకుండా మొదటికే ఈ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఇది గమనించాలి, స్టార్టింగే ఈ కొడుతుంది. ఇప్పుడు ఇది ఓవల్ సౌండే ఈ ఉంది, స్టార్టింగ్ లోనే వచ్చేసింది అది. ఇప్పుడు ఈ అనే దానికి మళ్ళీ AEIOUలు తగిలించుకుంటూ పోతాం అన్నమాట. సో ఇప్పుడు శబ్దాలు ఎలా వస్తాయి అనేదే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ముందుగా ఏ తీసుకుందామ్మా. ఈకు ఏ జోడిస్తే ఏం శబ్దాలు వస్తాయి? ఒక్క నిమిషం ఉండండి, అలాగే కొంచెం ఒక కాల్ వస్తుంది. ఓకే అమ్మా. సో ఈకు ఏ జోడిస్తే ఏమైతుంది? ఈ పెద్ద ఈగా మారిపోతుంది. ఈకు ఏ జోడించడం వల్ల పెద్ద ఈగా మారిపోతుంది. లేదా ఈ ఒకటి ఈ మధ్యలో ఏ ఉన్నందుకు ఇలా ఈ 2 రకాల సౌండ్ రావడం మనం గమనించవచ్చు. ఒకటేమో ఒకటేమో ఏమో వింటున్నారమ్మా? సో ఏ వచ్చినప్పుడు ఏమొస్తుందమ్మా? ఒకటి ఒకటి అంతేనమ్మా.
రైట్. ఇప్పుడు ఈకు బి జోడిద్దాం. ఇంతకంటే ముందు ఇంకా మీరు ఏం తెలుసుకోవాలి అంటే కనుక ఫస్టే ఏదైనా కావచ్చు దానికి ఏఈఐఓయులు కలపడం నేర్చేసుకోండి. ఫస్ట్లోనే ఇవి తెలిసేసుకోండి. ఈ డేంజర్ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. ఈ ఏ ఈ వస్తుంది, ఈయా వస్తుందమ్మా. ఈకు ఈ జోడిస్తే ఏఈ, ఈకు ఈ జోడిస్తే పెద్ద ఈగా మారిపోద్ది. చూడండి, గమనించండి అమ్మా. ఇంకా వేరేవేమైనా వస్తాయా? రావడానికి అవకాశం లేదు. రెండు ఈలు ఎప్పుడైతే కలుస్తాయో ఏం సౌండ్ వస్తుందమ్మా అక్కడ? వెరీ గుడ్, పెద్ద ఈగా మారిపోద్ది, రెండవ ఈగా. అర్థమైందమ్మా? క్లియర్ కదా? ఏమైనా డౌట్ ఉందా ఇంతవరకు? Clear, sir. ఒక ఈకు ఏ జోడిస్తే ఈయా అని వచ్చింది. రెండు ఈలు జోడించడం వల్ల ఈ, మళ్ళీ ఇక్కడ ఈనే వస్తుంది సార్. ఇంకా ఏమన్నా వేరే వస్తాయంటే ఛాన్సెస్ చాలా తక్కువ. రెండు ఈలు కలిసినాయంటే చచ్చినట్టు ఈ అని పలకాల్సిందే అంట. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? సో ఇది ఇలా అన్నమాట. ఈఏ వచ్చేసి ఈయా, డబల్ ఈ వచ్చినప్పుడు ఈ. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. తర్వాత ఈకు ఐ జోడిస్తే చూడండి, ఈకు ఐ జోడిస్తే ఈ ఐ, ఇక్కడ కూడా ఈ రావడానికి అవకాశం ఉందమ్మా. ఇది కూడా రాసుకోండి మీరు. ఇక్కడ కూడా ఈ రావడానికి అవకాశం ఉంది. ఏయి అనేటువంటి సౌండ్ కూడా వస్తుందమ్మా. సో రెండు శబ్దాలు ఇక్కడ ఏయి ఈ అనేది రెండు శబ్దాలు వస్తాయమ్మా. ఈఏలేనేమో ఈయా, ఈయా. రెండు ఈలు వచ్చినప్పుడేమో ఈ ఐ వచ్చిందంటే అక్కడ మీరు పలకాల్సింది ఒకటి ఏ అని పలకొచ్చు, ఒకటి ఈ. ఇక్కడ కూడా ఈ అని వస్తా ఉంది చూడండి, గమనించండి. ఇక్కడ కూడా ఈ అని వస్తుందమ్మా. ఈఐ కాడ ఈ అని వస్తుందంటానన్న. అలాగే ఓ తీసుకుందాం. ఈయో, ఇక్కడ ఈకేమో ఈ ఒక యో ఓ, ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటే ఒక దాంట్లో ఈ వస్తుంది. దీనికి ఇట్లాగే కలుపుకుంటూ మళ్ళీ ఓ కాదు యో అనేటువంటి సౌండ్ వస్తుంది. ఇయో ఇయో ఇయో, గుర్తుపెట్టుకోండి. ఈకేమో ఈ ఓకి యో అనేటువంటి సౌండ్ వస్తుందంట అక్కడ. ఎప్పుడు? రెండు కలిసినప్పుడు, ఈఓ రెండు కలిసినప్పుడు ఆ విధంగా ఇయో అనేటువంటి శబ్దం వస్తుందంట. అలాగే ఈకు యు కలిపినప్పుడు ఇయు, ఇక్కడ ఓ కలిపితే యో ఎలా వస్తుందో అలాగే యు ఉన్నందుకు ఇయు లేదా యు రెండు వస్తుంది. ఉత్త యు అని కూడా వస్తుంది, ఇయు అని కూడా వస్తుందమ్మా. ఇది కొంచెం ఇంపార్టెంట్ థింగ్. పేపర్ పెన్ మీద రాసుకోండి, కొంచెం ఇంపార్టెంట్ ఇది. ఈ ఇంపార్టెంట్ మ్యాటర్లు కొంచెం రాసుకోండి. ఈఏ వచ్చినప్పుడు ఈయా, డబల్ ఈ వచ్చినప్పుడు ఓన్లీ ఈ పెద్దది, పెద్ద ఈ రెండవ ఈ అన్నమాట. ఈఐ వచ్చినప్పుడు ఇలా వస్తుంది. అలాగే ఈకు ఓ జోడిస్తే ఇయో ఇయో అని వస్తుంది. ఈకు యు జోడించినప్పుడు ఉత్త యు అని వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇయు అని వస్తుంది. ఇది రాసుకోండి అమ్మా. రాసుకొని మీరే నాకు ఇప్పుడు ఒప్పజెప్పాలి అందరూ. ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. లేదు సార్. డౌట్ ఏం లేదంటే ఇప్పుడు ఒక్కొక్కరిగా రండి. ఈ 5 గురించి ప్రత్యేకంగా చెప్పేసేయండి. సార్ చెప్పనా సార్? చెప్పమ్మా. ఈకి ఏ జోడిస్తే ఈయా, అదే రెండు సౌండ్లు, అది కావచ్చు లేదా ఇది కావచ్చు. ఈ ఒకటి ఈయా ఒకటి. వెరీ గుడ్. రెండోది ఈకి జోడిస్తే ఈ. వెరీ గుడ్. ఈకై జోడిస్తే ఏయ్, లేదా ఇక్కడ ఈ వచ్చే, ఇక్కడ ఈ వచ్చే, ఇక్కడ ఈ వచ్చే. చూడండి, గమనించండి, మీకు అర్థమైంది. నెక్స్ట్ ఈకి ఓ జోడిస్తే ఇయో, ఇయో ఈఓ ఇయో ఇయో రెండు మిక్స్ అయినాయి అక్కడ. ఇయో. నెక్స్ట్ ఈకు యు జోడిస్తే యు వస్తుంది, యు వస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది యూరోప్. ఈయుఆర్ఓపి, ఈ అనేది ఇక్కడ సైలెంట్ అవుతుంది, అంతే తేడా. అర్థమైంది ఇప్పుడు? అప్పుడు యూరోప్ అని పలుకుతాం. పలికేటప్పుడేమో ఈయు రాస్తాము, రాసేటప్పుడు ఈయు రాస్తాము, కానీ పలికేటప్పుడు యూరోప్ అంటాం. ఈ సైలెంట్ అనమాట. ఈ సైలెంట్ అక్షరాల్లో అలా ఉంటది, అందుకే యు కూడా వస్తుందమ్మా అని చెప్పా ఇక్కడ.
అది యు ఏ, అది సో అలాగా యు వస్తుంది ఈయు అని కూడా వస్తుందమ్మా ఈయు అని కూడా వస్తుంది అది సో ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఒక్కరు సార్ నేను చెప్తా సార్ బాగా చెప్తా సార్ అనే వాళ్ళు రండి. నేను చెప్తా సార్ లక్ష్మీదేవి. చెప్పమ్మా. ఈకి ఏ జోడిస్తే ఈ వస్తుంది ఇయా వస్తుంది. వెరీ గుడ్. ఈకి ఈ జోడిస్తే ఈ వస్తుంది సార్. చాలా మటుకు 100కి 99.99% ఈ అనేటువంటి సౌండ్ వస్తుందమ్మా. డబల్ ఈ రాసినాము అంటే అక్కడ వేరేది సందు లేదనమాట దానికి. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది సార్. ఈకి ఐ జోడిస్తే ఏ వస్తుంది ఈ వస్తుంది సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఈకి ఓ జోడిస్తే ఇయో ఇయో అనేటువంటి సౌండ్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఈకి యు జోడిస్తే యు వస్తుంది ఇయు వస్తుంది. ఇయు అని సౌండ్ వస్తుందమ్మా. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పదాలు ఈకు సంబంధించిన పదాలు మనం చదువుతున్నాము అంటే ఈ 5 ఫస్ట్ నేర్చుకుని ఉండాల. మోస్ట్లీ ఇవే వస్తుంటాయి కాబట్టి మోస్ట్లీ మనం ఇవే నేర్చుకుని పెట్టుకుని ఉండాల. మరి ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా సార్ అంటే వాటి మీద ఒక అవగాహన పెంచుకుంటే చాలు. ఎక్కువ సౌండ్స్ రావు, సింపుల్గా వెళ్ళిపోతాయి అవి. సో ఇప్పుడు ఈ 5 మీద అనుమానం ఉంది అనే వాళ్ళు ఉంటే మాట్లాడండి, లేకపోతే ముందుకు సాగుతా. అనుమానం లేదు ఉందా? ఇయో మెయిన్ ఇయో. ఈకు ఓ జోడించినామంటే ఇయో. రాదా సార్? ఈ రావట్లా, ఎక్కడ పదాలు లేవు. ఈకు పక్కన ఓ ఉన్నప్పుడు పదాలు లేవు. అర్థమైందా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈజీఓ అని ఉంది, అక్కడ ఈఓ అంటే ఈఓ అని నేర్చుకుంటే మధ్యలో జీ పెట్టుకుంటావు, ఈగో అవుతుంది అప్పుడు. అర్థమైంది ఇప్పుడు? అలాంటి పదాలు కలుస్తాయి అన్నమాట, మిక్స్ అవుతూ ఉంటాయి. అది ముందు మూడు అక్షరాల్లో పోయినప్పుడు మీకు అట్లాంటి జ్ఞానం వస్తుంది. 3 అక్షరాలు అంటేనే అది అట్లా మధ్యలో ఇరికాటం అవుతుంటాయి అవి. అట్లాంటివి నేర్చుకున్నావు అనుకో నీకు ఎప్పటికి భయం ఉండదు ఇక అట్లా. సో ఇవి 2 అక్షరాలు కాబట్టి ఈకు ఏ కలవచ్చు, ఈకు ఈ కలవచ్చు, ఈకు ఐ కలవచ్చు. అందులో ఈ 3 వెరీ ఇంపార్టెంట్. ఈఏ ఈఐ ఈ 3 వెరీ ఇంపార్టెంట్. ఈయుగా ఇట్లా యూరోప్ లో వస్తుంది, ఒకసారి వస్తుంది. ఈఓ అనేది చాలా తక్కువ. ఇప్పుడు అర్థమవుతుందా? ఇంకోసారి చెప్పమ్మా, అర్థం కాల. తక్కువ ఎక్కువ లేవు, ఒకటే పదమే ఉండేది యూరోప్. అర్థమైందా? అర్థం కాలేదా? ఈకు యు పదాలు లేవు అనమాట, అక్షరాలే లేవు, పదాలే లేవు అట్లాంటివి. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా పోవాలా. ఓకేనా? రైట్. ఇవి మాత్రం ఎక్కడ పోయినా నిన్ను వెంటాడి చంపేవేవి ఈఏ ఒకటి, ఈఈ ఒకటి, ఈఐ. దాంట్లో ఎక్కువ పదాలు ఏమి? డబల్ ఈ ఎక్కువ. ఇప్పుడు అర్థమైందా? ఉండేది 5 దాంట్లో 3 ఎక్కువ. ఈఏ ఈఈ ఈఐ ఎక్కువ. ఇంకోటి ఉంది ఐఈ కూడా వస్తుంది. మనకి ఐ పదాలు కాదు కాబట్టి మనం ఏం మాట్లాడలేదు దాని గురించి. ఈఐ ఐఈ కూడా చాలా మాటలకు వస్తూనే ఉంటది. అది ఎందుకు అనేది మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? క్లియరా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. రైట్. ఇప్పుడు మనము ఏఈఐఓయులు కాకుండా వేరే అక్షరాల మీదకి వెళ్ళిపోదాం. ఎస్, ఇప్పుడు వేరే దానిల మీదకి వెళ్దాం. ఓకే రైట్. ఈకు బి జోడిస్తే చాలా ఈజీ. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి ఈ ఒకటి ఏ. ఈ దగ్గర వచ్చే శబ్దాలు గమనించండి. ఇది ఒకటి ఈ రావాలి, ఒకటి ఏ రావాలి. ఈ రెండిటితోనే ఉంటది ఇక అన్ని కూడాను. ఈ బి ఇబ్బు కావచ్చు, ఎబ్బు కూడా కావచ్చు, కానీ ఎక్కువ శాతం ఇబ్బు రాదు, ఎబ్బే వస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఒకటి ఈ అనొచ్చు లేదా ఏ అనొచ్చు. ఈ దగ్గర ఈకు ఈ అనొచ్చు లేదా ఏ అనొచ్చు. ఇబ్బు కావచ్చు, ఎబ్బు కావచ్చు. అలాగే ఈకు సి దగ్గర ఎక్ లేదా ఈకు కూడా కావచ్చు, మోస్ట్లీ కావచ్చు. ఈడి ఇడ్ కావచ్చు, ఎడ్ కావచ్చు. ఉదాహరణకు ఇప్పుడు ఎడ్యుకేషన్ అని ఉంది, ఈడియు సిఏటిఐ అని రాస్తారు. ఇక్కడ ఎడ్యుకేషన్ అంటారు కానీ ఎడ్యుకేషన్ అని ఎవరు అంటారు. అర్థమైందా? అర్థం కాలేదా? కాబట్టి ఏ అనే దానికి ఎక్కువ శాతం ఛాన్స్ ఇస్తుంది అమ్మా. ఏ అనేది ఛాన్స్ ఇస్తుంది. ఓకే. అలాగే ఈకు ఎఫ్ జోడిస్తే ఈకు ఎఫ్ జోడిస్తే ఇఫ్ కావచ్చు, మళ్ళీ ఎఫ్ కావచ్చు, కానీ ఎఫ్ అనేది ఎక్కువ. ఈకు జీ జోడిస్తే ఎగ్, ఈజీజీ ఉంది, ఈజీజీ ఎగ్.
ఆ విధంగా ఈజీజీ ఎగ్ అంటారు. ఎగ్ అంటే ఈజీ అనేది ఎగ్ అన్నమాట. ఈ హెచ్ యహ యహ ఎక్కడ పదాలు లేవు, ఇవి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పదాలు కూడా లేవు అక్కడ. ఒకవేళ వచ్చింది అనుకో, ఎక్కడైనా ఆచారానికి ఒక పదంలో వచ్చింది అనుకుందాం, అక్కడ యహ్ అంతే. తర్వాత ఈకు జే జోడిస్తే ఎజ్, ఈకు కే జోడిస్తే ఎక్కు. మరి ఇక్కడ ఇక్కు ఇజ్జు ఎజ్ అనుకోవచ్చా సార్ అంటే అనుకో, తప్పేం లేదు, నేర్చుకునేదంటే తప్పు లేదు. కానీ ఎక్కువ శాతం వచ్చేది ఏంది అనేది ఎజ్జు ఎక్కు, ఈఎల్ ఎల్లు, ఈఎం ఎమ్ము, అమ్మా ఈఎన్ ఇన్ను ఎన్ను. ఇక్కడ చూడండి రెండు రాసా. ఎందుకు? ఇంగ్లీష్ అనేటువంటి పదంలో మీరు గమనిస్తే ఫస్ట్ ఈఎన్ ఉంది, అక్కడ ఇంగ్లీష్ అన్నారు కానీ ఎంగ్లీష్ అనలేగా. అట్లేదు సార్, ఈయనే వచ్చింది సార్ ఇంగ్లీష్ అని. అందుకని అలాంటి పదాల్లో మనం కంపల్సరీ ఈ వాడతాం అనమాట. ఇప్పుడు ఇంగ్లీష్ అంటాం కానీ ఎంగ్లీష్ అనం. అలాగే ఈపి ఇప్పు ఎప్, ఇప్ ఎప్, ఈ క్యూ ఈక్వు ఎక్కు, ఈక్వు ఎక్కు. కొన్నిసార్లు ఇప్పుడు ఈక్వల్ ఉంది, ఈక్యూయుఏఎల్ అని, ఇక్కడ ఈక్వ అంటాం, మళ్ళీ ఈక్వ అని కూడా అన్నాం, కొంచెం లాగుతాం అనమాట. ఈక్వల్ అంటే బాగుంటుంది కానీ ఈక్వల్ అని ఎవరు అనరు, అర్థమైందా? ఈక్వల్ అంటే సమాంతరం అని అర్థం. ఎప్పుడైనా విన్నారా ఈక్వల్ అనే పదం? విన్నారమ్మా? విన్నాం సార్. ఈక్వల్ అంటే సమాంతరంగా ఉంటే ఈక్వల్. నేను నువ్వు ఈక్వల్ అంటాం, నేను నువ్వు సమాంతరమా ఒకటేనా అని అంటాం. అట్లాంటప్పుడు ఈక్వల్ అంటే సేమ్. నా దగ్గర ఎన్ని కార్లు ఉంటే నీ దగ్గర అన్ని కార్లు, నా దగ్గర ఎంత బంగారం ఉంటే నీ దగ్గర ఎంత బంగారం, కాబట్టి ఈక్వల్ అంటారు. అలాగా సమపాలికం అట్లా. ఎక్కువ కూడా అంటారన్నమాట. ఈ ఆర్ వస్తే ఇర్రు. ఇప్పుడు ఈ ఎర్రర్ ఉంది, ఈఆర్ఆర్ ఓఆర్ అని ఉంది, ఎర్రర్ అంటాం దీన్ని, ఇర్రర్ అన్నారు. ఒక్కసారి ఏమన్నా గాచారానికి అట్లా పదాలు ఉన్నాయనుకో చెప్పుకోండి, తప్పేం లేదు కదా. ఓకే, సో అది ఎర్రు, ఎస్, ఈఎస్ఎస్, ఈటీ ఎట్, ఈటీ ఎట్, ఇట్టు కూడా అవుతుంది, ఎట్టు కూడా అవుతుంది. ఇట్ కామన్ గా అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఐటీ ఇట్ ఎప్పుడైనా కానీ ఐ లాగేస్తుంది, ఈని ఎప్పుడు ఐ లాగేస్తుంది అనమాట. అందుకని ఎక్కువ శాతము మనకు ఎట్ అనేటువంటి సౌండ్ వస్తుంది అని తెలుసుకోండి. తర్వాత ఈకు వి జోడిస్తే ఈవు ఎవ్వు, ఈవినింగ్ అని ఉంది. ఇప్పుడు ఇది చూడండి, గమనించండి, ఈవినింగ్ సాయంత్రము. ఈవి రాస్తాం, ఈవి ఈఎన్ ఐఎన్జి రాస్తాం. ఇక్కడ ఈవ్ అంటాం కానీ ఎవ్వనం. అలాగా ఎవరెస్ట్ ఉంది, ఈవిఈఆర్ఈఎస్టి ఎవరెస్ట్, ఇక్కడ ఎవ్ అంటాం. అర్థమైంది? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈవినింగ్ కాడ ఈవి రాసినాం, ఇక్కడ కూడా ఈవీనే, అక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. కానీ ఇక్కడేమో ఈవినింగ్ అంటాం, ఇక్కడేమో ఎవరెస్ట్ అంటాం. ఇప్పుడు ఎవరెస్ట్ అనలేము, ఈవినింగ్ ని ఎవెనింగ్ అనలేము. అర్థమైందా? అర్థమైందా? కలిపినా ఒకటే వస్తుంది సార్. అర్థమైందా? అంటే ఏది కరెక్ట్ వస్తుంది, ఏది రాంగ్ వస్తుంది అని తెలుసుకోవడమే జ్ఞానం. ఎక్కడ కాలు పెడితే పడిపోతామని తెలుసుకోవడమే జ్ఞానం. ఎక్కడ ఎంత ఉప్పేయాలో అంత ఒకరికి ఉప్పేస్తేనే జ్ఞానం. ఏమ్మా, వంటకారి ఎప్పుడైతుంది చూడకుండా ఊకనే అందాజ మీద ఉప్పు వేసేది, తర్వాత మళ్ళీ కలపాల్సిన అవసరం లేకుండా చేయడమే జ్ఞానవంతురాలు, మంచి వంటకారి. అర్థమైందా? అర్థం కాలేదా? ఉప్పు తక్కువ వేసి మళ్ళీ తర్వాత వేసుకోమనేది, లేదా ఉప్పు ఎక్కువ వేసేది, అలా చేసి వంటకారి కాదు ఆమె. అలాంటిది అనమాట. ఇది కూడా చదువులో ఇది కూడా అంతే. చూసి చూడంగానే పసిగట్టేటోళ్లకు ఇది ఇంగ్లీష్, చూసి చూడంగానే పసిగట్టాలి ఇది ఏంది. ప్రతిదీ పసిగట్టడంలోనే ఉంటదమ్మా. అక్షర జ్ఞానం ఇది. లక్షల వాక్యాలు ఉన్నాయి. అక్షర జ్ఞానం అర్థం కావాలంటే నువ్వు చాలా కష్టపడాల్సి వస్తుంది. రైట్. నెక్స్ట్ ఈడబ్ల్యూ, ఈ వస్తుంది, ఏ వస్తుంది, సేమ్ ఇది కూడా అంతే. తర్వాత ఎక్స్ వస్తుంది, ఎగ్జ్ అని కూడా వస్తుంది. ఇప్పుడు ఎగ్జిట్ ఉంది, ఈఎక్స్ఐటి, ఎగ్జిట్ అనాలి, ఎగ్జిట్ అనకూడదు. ఎగ్జిట్ అంటే దారి, బయటికి పోయే దారి. సినిమా ట్యాక్స్ లో చూస్తారు మీరు ఎగ్జిట్ అని, బయటికి పోయే దారిని ఎగ్జిట్ అంటారు. అలాగే ఎక్స్ పోలీస్ అంటారు. ఎప్పుడన్నా విన్నారా? ఎక్స్ పోలీసు అంటే పోలీస్ జాబ్ వదిలేసి ఉంటే ఎక్స్ పోలీసు. ఎక్స్ ఎమ్మెల్యే అయిపోయి ఉంటే అంటే ఓడిపోయి ఉంటే కనుక అప్పుడు ఎక్స్ ఎమ్మెల్యే అని పేరు వస్తుంది. అర్థమైందా? క్లియరా? అది మ్యాటర్ అమ్మా. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఈవై ఏమైతుంది? ఈ అవుతుంది. ఈ జెడ్ ఏమైతుందమ్మా? ఎడ్జ్ అవుతుంది. ఈ జెడ్ ఏమైతుంది? హెచ్. సో ఇలా మీరు గమనిస్తే ఈకు సంబంధించిన 2 అక్షరాల పదాలు ఇవి. ముందుగా మీరు గమనించాల్సింది ఈఏ, ఈఈ, ఈఐ ఉండమ్మా,
ఈఓ ఈయు. ఈ 5 మీద ఫస్ట్ ఫోకస్ చేసి దీన్ని 25 సార్లు రాసి దాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాత మీరు అప్పుడు ఈబి ఈసి అనుకుంటా పోవాలి. ఇప్పుడు అర్థమైందమ్మా, అర్థం కాలేదా? ఒకసారి టైం లేదు నాకు యాక్చువల్ గా, కొంచెం నేను ఊకిన ఓవరాల్ గా ఒకసారి చెప్తాను, మీలో ఎవరైనా ఒకరు చెప్పేసేయండి. ఈబి చెప్పమ్మా, ఎవరో ఒకరు చెప్పేసేయండి. ఈబి ఎబ్, ఈసి ఎక్. అందరూ ఒక కంఠంతో మాట్లాడితే ఏం పర్వాలేదు, ఒక్కొక్కరు డిఫరెంట్ యాంగిల్స్ లో చెప్తేనే కష్టం. నేను అడుగుతాను, అప్పుడు నిదానంగా అందరూ చెప్పండి, నిదానంగా చెప్పండి, క్లారిటీగా ఆన్సర్ వస్తుంది. ఈడి అంతే. ఈకు ఎఫ్ జోడిస్తే ఎఫ్, ఈకు జి జోడిస్తే ఎగ్, ఈకు హెచ్ జోడిస్తే ఎహ్ ఎహ్, ఈకు జే జోడిస్తే హెచ్ హెచ్, ఈకు కే జోడిస్తే ఎక్ ఎక్, ఈకు ఎల్ జోడిస్తే ఈకు ఎం జోడిస్తే ఎం, ఈకు ఎన్ జోడిస్తే ఇన్ వస్తుంది ఎన్ వస్తుంది, ఇన్ వస్తుంది ఎన్ వస్తుంది. ఈకు పి జోడిస్తే ఇప్ వస్తుంది ఎప్ వస్తుంది. ఈకు క్యూ జోడిస్తే ఈక్కు ఎక్కు, ఈకు ఆర్ జోడిస్తే ఎర్, ఈకు ఎస్ జోడిస్తే ఎస్, ఈకు టీ జోడిస్తే ఎట్టు, ఈకు వి జోడిస్తే ఈవు ఎవ్వు, ఈకు డబ్ల్యూ జోడిస్తే ఈవు ఎవ్వు, ఈఎక్స్ ఎక్స్ ఎగ్స్, ఈవై ఈజెడ్ ఏజ్ ఎజ్ ఎజ్, ఇజ్ ఎజ్ అని కూడా చెప్పుకోండి, తప్పేం లేదు. ఈ అనడంలో కూడా తప్పేం లేదు, నేర్చుకునేటప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఆ పదాల్లో పోయినప్పుడే మీరు మార్చకూడదు. స్పెల్లింగ్స్ అనేది కరెక్ట్గా చెప్పాలి, ప్రొనౌన్సియేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడే లెక్క ప్రకారంగా నేర్చుకున్నట్టు. ఈ వీడియో ఇస్తాను కదా, మీరు తర్వాత మళ్ళీ ఒకసారి క్లారిటీగా విని పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేను ఒక్కసారి మీతో కాకుండా నేనే ఒక్కసారి పైనుంచి కిందాక అలా చదివేస్తాను, మీరు ఆ వీడియోను పర్ఫెక్ట్గా చూసుకోండి. ఈకు ఏ జోడిస్తే ఈయా, ఈకు బి జోడిస్తే ఇబ్బు కావచ్చు ఎబ్బు కూడా కావచ్చు. ఈకు సి జోడిస్తే ఇక్కు కావచ్చు ఎక్కు కూడా కావచ్చు. ఈకు డి జోడిస్తే ఇడ్ ఎడ్ ఏదైనా కావచ్చు. ఈకు ఈ జోడిస్తే మాత్రం ఈకు ఏ జోడించినప్పుడు ఎలాగైతే ఈయా అవుతుందో, ఈకు ఈ జోడించినప్పుడు 99% ఈ అవుతుంది. ఈకు ఎఫ్ జోడించినప్పుడు ఎఫ్, ఈకు జి జోడిస్తే ఎగ్, ఈకు హెచ్ జోడిస్తే ఎహ్, ఈకు ఐ జోడిస్తే ఈ కూడా అవుతుంది, ఈ కూడా అవుతుంది. ఈకు జే జోడిస్తే ఎజ్, ఈకు కే జోడిస్తే ఎక్, ఈకు ఎల్ జోడిస్తే ఎల్లు, ఈకు ఎం జోడిస్తే ఎమ్ము, ఈకు ఎన్ జోడిస్తే ఎన్ను ఇన్ను రెండు అవుతాయి. ఈఓ ఈఓ అవుతుంది, ఈఓ రెండు కలిపితే ఈఓ. ఈపి ఇప్పు ఎప్పు, ఈక్యూ ఈకు ఎక్కు, ఈఆర్ ఎర్, ఈఎస్ ఎస్, ఈటి ఎట్టు, ఈయు ఈయు, ఈవి ఈవు ఎవ్వు, ఈడబ్ల్యూ ఈవు ఎవ్వు, ఈఎక్స్ ఎక్స్ ఎక్స్, ఈవై ఈజే ఈజెడ్ వచ్చేసి ఎజ్జు ఇజ్జు రెండు అయితాయమ్మా. ఇది ఈ వీడియో చూడండి, చూసిన తర్వాత క్లారిటీగా రాసుకోండి, ప్రాక్టీస్ అయితే చేయండి. ఏమైనా అనుమానం ఉంటే ఇప్పుడే అడగండి అమ్మా, ముందుకు పోదాం, హోంవర్క్ చేసేద్దాం. అనుమానం అయితే ఏం లేదు నాకు తెలిసి, చిన్నగా. రైట్, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్కరిగా రండి, ఒక ముగ్గురుతో చెప్పించేస్తాను. అక్కడ ఒక ముగ్గురు, ఇక్కడ ఒక ఇద్దరు మాట్లాడే వాళ్ళు రండి అమ్మా. ఈఎన్ ఫస్ట్ ఎవరు వస్తారు రండి, చెప్పే. ఈఎన్ రెండు వస్తాయి ఇక్కడ, ఒకటి ఇన్ ఒకటి ఎన్. నెక్స్ట్ ఈఎస్, వెరీ గుడ్. ఈజీ ఎగ్ ఎగ్. ఈఏ ఈ వస్తుంది, ఇయా వస్తుంది సార్. ఇయా ఇయా అనాల, ఇయా ఈ వస్తుంది, కామన్ గా ఈ వస్తుంది, ఈయా కూడా వస్తుంది. ఈడబ్ల్యూ ఈ వస్తుంది, ఎవ్ కూడా వస్తుంది. ఈఓ ఇయో ఇయో, వెరీ గుడ్. ఈఈ రెండు ఈలు, ఈ వస్తుంది సార్, పెద్ద ఈ. ఈజీ ఎగ్, ఇగ్ ఇగ్ ఎగ్ రెండు వస్తాయమ్మా, ఇగ్ ఎగ్. ఇప్పుడు ఈగో ఉంది, ఈజీఓ ఈగో. ఈగో అంటే కుళ్ళు, ఎప్పుడైనా నిన్నారా? ఈగో ఈగో ఉంది ఆమెకి అంటారు, ఎప్పుడైనా నిన్నారా లేదా? ఈగో ఈగో అంటే కుళ్ళు, కుళ్ళు బొద్ది అంటారు, ఈగో ఈగోయిస్ట్ అంటారు దాన్ని. అట్లా ఈగో అంటాం ఇక్కడ, ఈగ్ అన్నప్పుడు ఈగో అట్లా. మళ్ళీ ఎగ్, ఈజీజీ ఎగ్, సేమ్ ఈజీనే రాస్తాం కానీ ఎగ్ అంటాం ఇక్కడ, అందుకని ఇగ్ వస్తుంది ఎగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈటీ, ఇట్టు రాదులే, ఇట్టు రాదు, ఎట్టే, ఇంకా ఎట్టే రాదు. ఇట్ అన్నప్పుడు ఐ లాగుతుంది, ఆ పదాన్ని ఐ లాగి పారేస్తుంది. నెక్స్ట్ ఈఐ,
ఈఐ ఏ వస్తుంది, ఏ వస్తుంది, ఈ కూడా వస్తుంది నాన్న. వెరీ గుడ్. ఈకే ఎక్కువ వస్తుంది, ఇక్ వస్తుంది, ఎక్ కూడా వస్తుంది. ఈవై ఈవై ఐ వస్తుంది సార్. ఈ ఐ ఐ అంటే మళ్ళీ ఈవై ఐ వస్తుంది. ఈవై వచ్చినప్పుడు ఐ ఇది సైట్ వర్డ్స్ లోకి వెళ్ళిపోద్ది. అంటే స్పెల్లింగ్ కావాలని రాసింది కాదు, అది అలా పుట్టించేశారు అంతే. దాన్ని మనం ఊరికి నేర్చుకొని పెట్టుకోవాలి. ఐ అన్నప్పుడు ఈవై ఐ అని. ఈఐ అంటే ఈవై ఐ అంటే కన్ను అని అర్థం అంతే. దాన్ని ఊకని అలా నేర్చుకొని పెట్టుకోవాలి అంతే అన్నమాట. అది ఈవై ఈఐ అలా వస్తుంది. నెక్స్ట్ ఈక్యూ ఎక్కువ వస్తుంది. ఈక్వ్ గుర్తుపెట్టుకో. ఈక్వ్ ఇక్కడ లాగుతుంది అనమాట. ఈక్వ్ తర్వాత ఎక్కువ అలాగా. ఈయు వస్తుంది సార్. యు వస్తుంది. ఈయు ఆ స్పెల్లింగ్ లోనే ఈయు అని వస్తుంది. యు అనేది ఎక్కువ లేదనమాట, యుతోనే ఉంటది. సామాన్యంగా యుతోనే వస్తుంది అక్కడ. ఓకేనా? రైట్. సో ఒకరు చెప్పారు, ఇంకొకరికి ఛాన్స్ ఇస్తాను. చక్కగా చెప్పేసాయనమ్మా ఎవరో ఒకరు. సార్ నేను చెప్తాను సార్. చెప్పమ్మా. ఈఎన్ ఇన్ ఎన్. ఇన్ను ఎన్. నెక్స్ట్ ఈఎస్ ఈజ్ యాజ్. ఈజ్ ఎక్కడైతుందమ్మా? ఈఎస్ ఎస్ అవుతుందమ్మా. ఈజ్ కాదమ్మా. ఈజ్ అంటే ఐఎస్ వస్తుందమ్మా. గుర్తుపెట్టుకోండి, ఈజ్ అన్నప్పుడు ఐఎస్ వస్తుంది. మనకి ఇది రాదు ఇప్పుడు. అర్థమైందా? ఈఎస్ ఉంది కాబట్టి ఎస్ అంతే. ఓకేనా? లేదా ఇస్ కూడా అవుతుంది. ఎస్ ఇంపార్టెంట్ మనకి. ఈజీ ఇగ్ వస్తుంది, ఎగ్ కూడా వస్తుంది. ఇందాక చెప్పాను. ఇగో అని ఉంది. ఇగో ఈజీఓ అన్నప్పుడు ఇగో అవుతుంది అది. ఓకే అట్లా. నెక్స్ట్ ఇగ్ వస్తుంది, ఎగ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఈఏ ఈయా ఏ ఉంది కాబట్టి యా అంటాం. ఈయా ఇప్పుడు ఇయర్ ఉంది. ఈయా ఇక్కడ ఈయా అంటాం. అంటే ఈఏఆర్ ఇయర్ అంటే చెవి. అక్కడ ఆర్ వచ్చేసరికి ఈయా అవుతుంది సౌండ్. అది అర్థమైందా? నెక్స్ట్ ఈడబ్ల్యూ ఇంత ఆలోచన చేస్తున్నావంటే వెనకలివి ప్రాక్టీస్ లేకుంటేనే ఇది ప్రాబ్లం నీకు. వెనకలివి ఎప్పుడైతే నువ్వు పూర్తి స్థాయిలో నేర్చుకుని ఉంటావో అప్పుడు ఇట్లాంటివన్నీ ఈజీ. ఫస్ట్ నీకు కావాల్సింది ఈ దగ్గర ఈ అనాలి, ఏ అనాలి నాలెడ్జ్ ఉంటే డబ్బులు నువ్వు అంటారనేది పెద్ద నాలెడ్జ్ కాదు అది. ఇప్పుడు ఇవ్ అనొచ్చు లేదా ఎవ్ అనొచ్చు. ఈవో అనొచ్చు, ఎవో అనొచ్చు. సో అది డబల్ ఈ రెండీలు వచ్చినాయి. పెద్ద ఈగానే పలకాలని చెప్పుకున్నాము. చెప్పు. ఈజీ ఇగ్ వస్తుంది, ఇట్లా ఎగ్గు కూడా వస్తుంది. మీ మైండ్ లో ఇవి ఉండాలా. నువ్వు చూస్తున్నది ఇక్కడ, ఇది మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్ ఈటీ ఇట్ అయితే రాదు, ఎట్ అది. ఈఐ అయ్యమ్మా తల్లి, ఎల్లు కాదు అది. ఈకే ఇక్ ఎక్. ఈవై ఈక్యూ ఈకు వస్తుంది, ఎక్కువ వస్తుంది. ఈయు యు వస్తుంది, ఈయు అని కూడా వస్తుంది. ఈయు తక్కువ, యూతోనే ఎక్కువ. అది ఈ సైలెంట్ అవుతుంది అనమాట. సో అది. ఇంకొకరు ఎవరైనా వచ్చేసాయనమ్మా. అడగలేదని కాదు, పేర్లు చెప్పాను ఇప్పుడు. ఊకనే రావాలా, చెప్పేటోళ్ళు రావాలా, చెప్పాలా. చెప్తా సార్. చెప్పండి. ఎన్ ఇంకోటి ఇన్ను పెద్ద సార్. మరి ఎందుకంత తనకలాడతావు? ఎస్ ఈజీ ఎగ్ రెండు వస్తాయి సార్ అనాలా. ఈయా ఈ ఒకటి, ఈయా ఒకటి. నెక్స్ట్ ఈడబ్ల్యూ యు వస్తుంది, ఎవ్ కూడా వస్తుంది. యుఓ యాడ్ యు అవుతుంది. యుఓ యాక్చువల్ గా ఈఓ రెండీలు వస్తాయి. ఎగ్ వస్తుంది, ఇగ్గు కూడా వస్తుంది. ఎట్ వస్తుందమ్మా. ఎట్ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నావు. ఉండేది క్లియర్ గా చెప్పాలి. ఈఐ
ఏ వస్తుంది ఈ కూడా వస్తుంది వస్తుంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ యూకే అక్ ఎక్ ఎక్ ఈ వై ఐ వై ఐ ఏ ఈ వై ఏ ఏ క్యూ ఈ క్యూ అగ్గు అగ్వ ఏందో చెప్తావు అగ్గు అగ్జ అగ్జ వద్దులేమ్మా తల్లి 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 ఉన్నది కూడా ఊడిపోతుంది అందరికి ఏమ్మా తిక్క తిక్క చెప్తున్నావు కదా తల్లి ఈక్వ ఈక్వ లేదా ఎక్కువ నీకు బుర్రలో ఉండేది ఈ ఏ దీని మీద మనసు కేంద్రీకరించి క్లారిటీకి చెప్పాలి ఒకటి ఈ ఒకటి ఏ ఈక్వ ఎక్కువ అయిపోయి రెండా మూడో వస్తుంటాయి దాంట్లో చూసుకొని చెప్పుకోవాలా ఈయు ఈయు యు వస్తుంది ఈయు వస్తుంది అని అంతే ఇది ప్రాక్టీస్ చేయాలి అన్ని తప్పులు చెప్తాయి ఏదో ఒకటి తప్పు చెప్తే అది మనిషి అమ్మ అన్ని తప్పులు చెప్తే ఎట్లమ్మా పెద్దమ్మా రైట్ అమ్మా ఇప్పుడు తెలుగు చూసి ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు రండి అమ్మా స్టార్ట్ చేయండి ఎవరో ఒకరు చెప్తాను ఎర్ ఈఆర్ వస్తుంది సార్. అది ఈఆర్ ఎర్ అంతే చాలు ఈడు ఏముంటే చెప్పు అంతే చాలు ఎక్కువ ఈక్యూ వస్తుంది సార్. ఈక్యూ నెక్స్ట్ ఎట్టు ఈటీ వస్తుంది. ఏ ఈఐ వస్తుంది సార్. ఏ అన్నప్పుడు ఈ ఐ ఇంకా ఇంకొకటి ఈవై కూడా వస్తుంది ఈవై కూడా ఏ కిందికి వస్తుంది నెక్స్ట్ ఎప్ ఈపీ ఈపీ నెక్స్ట్ ఈవ్ ఈ ఒకటి వస్తుంది ఈ డబ్ల్యూ కూడా వస్తుంది కానీ ఈ డబ్ల్యూ ఛాన్స్ తక్కువ ఈవీకే ఛాన్స్ ఎక్కువ ఉంటది ఈయా ఈవై వస్తుంది ఈఏ వస్తుంది సార్. ఈఏ ఎక్కువ ఈఏ ఈయా అంటే ఈఏనే ఎహ్ ఈహెచ్ ఈహెచ్ ఈ ఈవై వస్తుంది. ఈవై ఇది ఈవై వస్తుంది ఎక్ ఈకే సార్. ఈకే ఈసీ కూడా పెట్టుకోండి ఈసీ ఈసీ ఎక్కువ ఛాన్సెస్ చాలా ఎక్కువ తీసుకునేది ఈసీనే ఈకే చాలా తక్కువ పదాలు అసలు లేవు అర్థమైందా ఈ డబల్ ఈ వస్తుంది డబల్ ఈఏ కూడా వస్తుంది ఈఐ కూడా వస్తుంది ఇక్కడ మూడు కలుస్తాయి ఈ డబల్ ఈ వస్తుంది ఈఏ వస్తుంది ఈఐ కూడా వస్తుంది అదేందా కొన్ని సందర్భాల్లో ఉత్త ఈ కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి అందుకే ఈ అనేది సపరేట్ గా నేర్చుకోవాలి మీరు ఇది 50-100 సార్లు రాసిన తప్పు లేదు డబల్ ఈ వస్తుంది ఈఏ వస్తుంది ఐ వస్తుంది ఈఐ వస్తుంది ఉత్త ఈ వస్తుంది ఇన్ని రకాలుగా వస్తుంటది ఇది డేంజర్ ఈ అన్ని దాంట్లో కన్నా డేంజర్ గాడు వీడు ఓకే నెక్స్ట్ ఈఓ ఈఓ వస్తుంది సార్. ఈఓ యవ్ ఈవి ఈడబ్ల్యూ ఈవి ఈడబ్ల్యూ యవ్ కాడ మనము వీకి ఈడ కూడా ఈ ఉంది ఈడ యవ్ అన్నప్పుడు ఈవి డబ్ల్యూ ఈవి ఏదైనా వస్తుంది అంతే ఎబ్ ఈబి సార్. ఈబి చాలు ఈ మటుకు చెప్పగలిగితే ఇక్కడ మీరు ఇది చెప్పడం ఇంపార్టెంట్ తెలుగు చూసి ఇంగ్లీష్ చెప్పడమే ఇంపార్టెంట్ ఓకేనా రైట్ ఇంకొకరు రండమ్మా తెలుగు చూసి ఇంగ్లీష్ చెప్పేటోళ్ళు నేను చెప్తా సార్ చెప్పమ్మా ఎర్ ఏఆర్ వస్తుంది సార్ ఈఆర్ వస్తుంది సార్ కాదమ్మా అంత ఫాస్ట్ చెప్పమని ఎవరు చెప్పి తప్పు చెప్పమని ఎవరు చెప్పి నిదానంగా చెప్పాలి నిదానంగా చెప్పు కొంచెం నిదానంగా టైం తీసుకుని నేనేం అనట్లేదు నిన్ని ఎర్ర ఈఆర్ వస్తుంది సార్ ఎక్కు ఈక్యూ వస్తుంది సార్ ఎట్ ఏటి ఈటీ సార్ ఈటీ సార్ ఎందుకు తప్పు చెప్తావు అంటున్నాను నేను అంతే ఏఈ ఈఐ వస్తుంది సార్ ఈఐ వస్తుంది ఎప్ ఈపి వస్తుంది సార్ ఆ ఈవు ఈవి వస్తుంది ఈడబ్ల్యూ వస్తుంది దాంట్లో ప్రాధాన్యత ఈవికి ఇవ్వండి ఈయా ఈఏ వస్తుంది సార్ ఎహ్ ఎహ్ అంటే ఈహెచ్ వస్తుంది సార్ ఈ ఈ అంటే ఈవై వస్తుంది సార్ ఎక్ ఈకే వస్తుంది ఈ సికి ప్రాధాన్యత ఇవ్వండి ఈకే తప్పు అది ఎక్కడో రేర్ అది అంతే కామన్ గా ఈ సీనే ఎక్కువ వాడేది ఎక్కకి ఈ డబ్ల్యూ వస్తుంది సార్ అంతేనా ఈఏ వస్తుంది ఈఐ వస్తుంది ఈ వస్తుంది సార్ వెరీ గుడ్ ఇట్లా చెప్పాలి చూడమ్మా నెక్స్ట్ ఈయో 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 ఇంతసేపు ఆలోచన చేయాల్సిన అవసరం లా ఈకి ఈనే యో అన్నాడు ఓ పెట్టాలి అయిపోయి ఈఓ సార్ యవ్
ఈబి వస్తుంది, ఈడబ్ల్యూ వస్తుంది. నెక్స్ట్ ఎబ్. ఎబ్ ఏబి ఈబి వస్తుంది సార్. అంతే చాలు. అమ్మా ఇంకొకరు ఎవరైనా రెడీగా అండి అమ్మా, ఇంకొకరికి ఛాన్స్ ఇస్తా. ఎర్ చెప్పమ్మా. ఆయమ్మ దుర్గాకి ఛాన్స్ ఇవ్వండి, ఆమె ఏం మాట్లాడలే ఈరోజు. ఎర్ ఈఆర్ వెరీ గుడ్. ఈక్యూ ఇది చెప్పాలా, అప్పుడే నీకు నోరు బాగుంటది, నీ క్లారిటీ నేర్చుకున్నట్టు ఉంటది. ఇది చెప్పుకోకుండా చెప్పొద్దు. ఎక్వ్ ఈక్యూ ఎట్ ఈటి ఏఐ ఈఐ అట్లా. ఎఫ్ ఎఫ్ ఎప్ ఎప్ ఈపి ఈవ్ ఈవి ఈడబ్ల్యూ వెరీ గుడ్. యా ఈఏ అంతే అంతేలే, చాలు చాలే. ఇయా అంటేనే ఇయేనే. ఎఫ్ ఎహ్ ఈహెచ్ అది. ఈఓ ఈ ఈ ఈవై ఈవై ఎక్ ఎక్ ఈసి ఈకే వెరీ గుడ్. ఈసి ఈకే అనేది ఎప్పుడో రేర్ అది. ఈ ఈ ఈ వస్తుంది, ఏ వస్తుంది, ఏ వస్తుంది, ఈ ఐ వస్తుంది, ఒట్టి ఈ కూడా వస్తుంది. చెప్పాలా, క్లారిటీ ఉండాలా. ఓకేనా? ఈఓ 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 ఎవ్ ఈవి ఈడబ్ల్యూ ఈవి ఈడబ్ల్యూకి కూడా ఎవ్ అని వస్తుంది. ఎబ్ ఎబ్ ఈబి ఎబ్. చాలు చాలు. ఓకేనమ్మా. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడు. సార్ నాకు డౌట్ ఉంది సార్ అనే వాళ్ళు మాట్లాడండి. ఏం లేదు సార్ వీడియో ఇచ్చేయండి నేను చక్కగా నేర్చుకుంటామంటే ఈరోజు ప్రాక్టీస్ చేసేసేయండి. ఏఈఐఓయులకు మాత్రమే ఒక్కొక్క వీడియో ఉంటుందమ్మా. ఆల్రెడీ 3 అయిపోయినాయి. ఏ అయిపోయింది, ఈ అయిపోయింది, ఐ అయిపోయింది. ఇక మిగిలినవి ఓ వచ్చినప్పుడు యూ వచ్చినప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా చెప్తాను. రేపటి నుంచి నేను 2 అక్షరాలు ఒక రోజు చెప్తా, ఫాస్ట్ పోవడానికి. అర్థమైందా? అర్థం కాలేదా? ఇవి అర్థం కావడానికి ఏం లేదు. ఒక ఓ కాడ మళ్ళీ ఆపుతాము, యూ కాడ మాత్రం ఆపుదాం. ఎందుకంటే ఇవి వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కటే. మిగిలినవన్నీ కూడా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. అర్థమైందా? క్లియర్ అందరికా? ఓకేనమ్మా. ఇంకేమైనా మాట్లాడేది ఉందా? ఓకేనా? రైట్. వీడియో ఇస్తానమ్మా.